హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. రీజనింగ్ ట్రిక్స్ లో ఫస్ట్ ట్రిక్ చూడబోతున్నాం ఇప్పుడు. సో ఏపీఐ సెట్ కోసము, టిఎస్ఐ సెట్, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మరియు గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించి రీజనింగ్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ని తీసుకొని ట్రిక్స్గా చేయడం జరిగింది. సో తొందరగా ఆన్సర్ ఇవ్వడానికి రీజనింగ్లో కూడా ఈ ట్రిక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అందులో భాగంగా రీజనింగ్లోని మొదటి ట్రిక్ అనేది ఇప్పుడు చూడబోతున్నాం. ట్రిక్ నంబర్ 1. ఇది యాంగిల్ బిట్వీన్ ది టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కనుక్కోవడానికి ట్రిక్. ఒక క్లాక్ లో మనకు మినిట్స్ హ్యాండ్ అంటూ ఒకటి ఉంటుంది, అవర్స్ హ్యాండ్ అని ఒకటి ఉంటుంది చిన్నది. సో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటుంది. ఈ రెండిటి మధ్య యాంగిల్ కనుక్కోవడం ఎలా అనే దానికి ఒక కామన్ ఫార్ములా ఉంది. యాంగిల్ బిట్వీన్ ది టూ హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్ ఫార్ములా 30H మైనస్ 11/2m. ఈ యొక్క ఫార్ములాతో మనం ఏ క్లాక్లో టైం ఇచ్చినా కూడా ఆ టైంకు ఈ రెండు ముళ్ళుల మధ్య ఎంత యాంగిల్ ఉందో కనుక్కోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ది టూ హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్ అట్ 4:30. టైం 4:30 అయింది. 4:30 అప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ ఉంది కదా, అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్, వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంది కనుక్కోమని ఇచ్చాడు క్వశ్చన్. 4:30 AM కానీ పిఎం కానీ. ఇప్పుడు యాంగిల్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంది. 30H మైనస్ 11/2m. ఈ ఫార్ములాలో 30 ఇంటూ హెచ్ అంటే అవర్స్. అవర్ ఎంత ఉంది ఇక్కడ? 4 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 30. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంతే. 30H మైనస్ 11/2m. 30 4s are 120 అవుతుంది. 2 1s 2 15s పోతే ఇది 165 అవుతుంది. సో సపరాక్ట్ చేస్తే మైనస్ 45 అంటే యాంగిల్ ఎంత ఉంది? 45 degrees యాంగిల్ ఉంటుంది. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మాడ్యులస్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూను తీసేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. టైం ఇస్తాడు ఈ విధంగా, 5:10 అయింది, యాంగిల్ ఎంత ఉంది అంటాడు. యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా 30H మైనస్ 11/2m. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఒక్క ఫార్ములా గుర్తుంటే ఈ క్లాక్స్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు మనం. 30 ఇంటూ అవర్స్ అంటే 5 ఉంది ఇక్కడ. 11/2 ఇంటూ మినిట్స్ 10. ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే, క్యాన్సల్ చేయడం. 35s are 150 మైనస్ 11 5s are 55. సబ్ట్రాక్ట్ చేస్తే 150లో 55 తీసేస్తే 95. యాంగిల్ ఈ విధంగా మనం క్లాక్లోని టూ హ్యాండ్స్కి మధ్య యాంగిల్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేసి జనరల్గా మనం చూసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5:10 అన్నాను, ఇక్కడ 12 6 3 9 వేసుకుంటే 5 అంటే ఇక్కడ ఉంటుంది 5, 10 అంటే 1 2 దగ్గర వస్తుంది పెద్ద మూల ఇక్కడ. దీని మధ్య యాంగిల్ కనుక్కోమంటే కొంచెం కన్ఫ్యూషన్ అనమాట, ఎంత ఉండొచ్చు ఎగ్జాక్ట్గా చెప్పలేం. అదే ఈ ఫార్ములాతో అయితే డెసిమల్స్లో కూడా ఎగ్జాక్ట్గా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం యాంగిల్ బిట్వీన్ ది టూ హ్యాండ్స్ ఇన్ ఏ క్లాక్ను కనుక్కోవచ్చు. ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కు ఈ ట్రిక్స్ను షేర్ చేయండి.